ఇప్పుడు నవ్వులు అంటే ఏంటో చూపిస్తుంది. లెట్ మీ వెల్కమ్ శైలజ. ఈ రోజున కంటెంట్ ఏంటంటే రామ్ ప్రసాద్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆటో అవును, రామ్ ప్రసాద్ ఆటో పంచులు విని విని విసిగిపోయారు. ఇంకా పటాస్ నుంచి జబర్దస్త్ నుంచి పంపించారని అందరు ఫిక్స్ అయిపోయి అందరు కలిసి గేట్ బయట తోసేసారు. రామ్ ప్రసాద్ అనుకున్నాడు బయటకు వెళ్ళాక, అయినా గానీ నేను కామెడీ ఫేస్ కాదు, నాది హీరో అయ్యే ఫేస్. కామెడీ ఎలా వర్కౌట్ అవుతుంది కాదు కదా, సరే అందుకనే కామెడీ చేయకుండా నేను ఇన్ని రోజులు ఆటో పంచులు వేసుకుంటూ తిరిగిన. వెరీ గుడ్ పేరిందన్నా. ఈసారి దివాళీకి ఇంకా గట్టికి వెళుద్దాం. ఇట్లా యాక్టింగ్ ఇవన్నీ ఏం రావట్లే అని జాబ్ చేసుకుందామని అనుకుంటాడు. జాబ్ చేసుకుందామని ఏదో ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అయ్యా. ఇంతకుముందు ఏం చేసేవాడివి? ఆటో పంచులు వేసేవాడిని సార్. ఇప్పుడు కూడా అదే చేస్తున్నావు సార్. ఒక్క కాల్ వస్తుంది సార్, అర్జెంట్ గా మాట్లాడుకోవాలి. ఓకే మా మాట్లాడుకో. డార్లింగ్ నేను తర్వాత వచ్చాక కాల్ చేస్తాను. ఎవరితోనయ్యా అంత చిన్నగా మాట్లాడుతున్నావు? వరుసకి చెల్లి అవుతుంది సార్. మరి గట్టిగా మాట్లాడొచ్చుగా. అంటే చెల్లి నాకు కాదు సార్, మీకు అవుతుంది. అక్కడ కూడా బాస్ తిట్టి పంపించేసిండు. అబ్బా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఎక్కడ వెళ్ళినా ఎక్కడ సెట్ అవ్వట్లేదు. పెళ్లి వేసుకుంటారన్నా సెట్ అవుతుందని అనుకుంటాడు. పెళ్లి చూపులకు పోతాడు. అక్కడ పెళ్లి చూపులకు వెళ్ళినాక ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఒక అమ్మాయి అని ఇట్లా చూస్తూనే ఉంది. ఏంది నేను చేసినా అట్లా చూస్తుందని అనుకుంటాడు. ఇంతలోపు వాళ్ళ మామయ్య వస్తాడు. ఇదిగో ఈ అమ్మాయి మా అమ్మాయి మహాలక్ష్మి. అవునా సార్, మీ అమ్మాయికి ఏమైనా కన్ను మెల్లా లేకుంటే ఇంకేమైనా ప్రాబ్లమా? మరి ఎందుకు అలా చూస్తుంది? లేదయ్యా, ఎవరైనా దొంగ మీద వస్తే ఒక కన్ను ఉంచమని నేనే చెప్పాను. నీ జోకులన్నీ పోలే, నేను చెప్తా. ఇప్పుడు సుధాకర్ పెద్దనాన్న గురించి చెప్తా. అక్క ఇట్లయితే వర్కౌట్ అవుతలేదు. పెద్దనాన్న నీ పేరు వచ్చింది కాబట్టి కంపల్సరీ కామెడీ వస్తుంది. సుధాకర్ పెద్దనాన్న ఒక రోజు ఆయన జోకులు పేల్తలేవని కుంగి కృషించి నశించి హాస్పిటల్ బెడ్ మీద చావు బ్రతుకుల మధ్యలో ఉంటాడు. అప్పుడు శ్రీముఖ్ అక్కని పీకినో ప్రసాద్ ని సంజయ్ ని పిలుస్తాడు. అమ్మా శ్రీముఖి, నువ్వు లక్కడి కప్పుల్లోని 4 అపార్ట్మెంట్లు తీసుకో అమ్మా. పీకినో ప్రసాద్, నువ్వు శ్రీనగర్ లోని 4 కాలనీలు తీసుకో. వాడికి శ్రీనగర్ కాలనీ, నాకు లక్కడి కప్పులు. అంత దూరం నాకు శ్రీనగర్ కాలనీ, వాడికి లక్కడి కప్పులు. ఏదో ఒక తీసుకో బిడ్డ, నీ ఇష్టం. పక్క నుంచి నర్సు చూసి రాజువయ్యా మహారాజువయ్యా, మీరు చాలా గొప్పవాడు సార్. పోతూ పోతూ ఇంత ఆస్తి సంపాదించుకోవడమే కాకుండా మీరు ఇంత బాధ్యతగా పంచిపెట్టిపోతున్నారు చూడు, మీరు చాలా గ్రేట్ సార్ అంటాడు. పక్కన శ్రీముఖ్ అక్క ఆస్త పాడ మాది పాల వ్యాపారం, పాల ఖాతాలు అప్పటికి చెప్పి చచ్చిపోతుంది సచ్చినోడు. పాల ప్యాకెట్లా అంతా పాలలో వ్యాపారం అనుకుంటున్నా. అలవాటున్న బిజినెస్ కేంద్ర ఇంత ఏడుపు నీకు. అయిపోయింది, థ్యాంక్ యూ. సెలవడిగి కదిలెను